వెల్కమ్ బ్యాక్ టు అనితా రెడ్డి అఫీషియల్ ఛానల్. 100 డేస్ ఛాలెంజ్ లో డే 1 మనం ఏం మాట్లాడుకున్నాం? జీరో ఇన్వెస్ట్మెంట్ తో బిజినెస్ చేయడం పాసిబుల్ అనేది మాట్లాడుకున్నాము. మనము పాసిబుల్ చేసుకోవాలి బిజినెస్ అంటే ఈ రోజు మనము జీరో ఇన్వెస్ట్మెంట్ తోనే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్ మీరు క్లారిటీగా తెలుసుకున్నప్పుడు మాత్రమే చేయగలుగుతారు. ఫస్ట్ వన్, మీరు ఏదైనా ఒక బిజినెస్ చెయ్యాలి జీరో ఇన్వెస్ట్మెంట్ తో అనుకున్నప్పుడు మీకు ప్రాపర్ ఐడియా అనేది క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా క్లమ్జీగా ఎవరో ఏదో చేస్తున్నారు నేను చేద్దాము అన్న మైండ్ సెట్ తో దిగినారు అంటే మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. కాబట్టి మీరు ఫస్ట్ క్లారిటీ అనేది ఇంపార్టెంట్. ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా స్టార్ట్ చేయాలో అనుకునే వాళ్ళకి మరింత క్లారిటీ ఇంపార్టెంట్. చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళలో 10 మందే సక్సెస్ అవుతున్నారు. 90% ఫెయిల్ ఎందుకు అవుతున్నారు? ఎందుకంటే రాంగ్ ఐడియాస్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల బిజినెస్ స్లో అయిపోతుంది. దాన్ని మళ్ళీ ఎలా డెవలప్ చేసుకోవాలి అన్న స్కిల్ ఉండక, లేదా పేషెన్స్ ఉండక, టీమ్ బిల్డ్ చేసుకోలేక డ్రాప్ అయిపోతారు. ఇది మనది కాదేమో, ఈ బిజినెస్ మనం రైట్ పర్సన్స్ కాదేమో అనే దిశలో ఉంటారు. అదే మీరు రైట్ ఐడియా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా గ్రోత్ చూడగలుగుతారు. గ్రోత్ చూడగలగాలి అంటే 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్ ఏంటో ఈ రోజు మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీ అందరికి ఒక న్యూస్ చెప్పాలి. ప్రతి మండే నేను ఫ్రీ వెబినార్ అనేది అనౌన్స్ చేస్తున్నాను. మీరందరూ కూడా ఫ్రీ వెబినార్ లో అటెండ్ అవ్వచ్చు. స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి 5 స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫికేషన్. మీ స్ట్రెంగ్త్ ఏంటి? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనకు మన స్ట్రెంగ్త్ ఏంటో తెలిసి ఉండాలి. మీరు ఏ పని అయితే కాన్ఫిడెన్స్ గా చేయగలుగుతారో, నేను చేయగలను అనే మీ మైండ్ లో ఫీల్ అనేది వస్తుంది. ఆ ఫీలింగ్ మీకు వచ్చిందంటే అదే మీ స్టార్ట్ బిజినెస్ కు పాయింట్. ఫస్ట్ వన్, ప్రతి ఒక్కరికి నాకు రాదు నాకు తెలియదు అనేది ఏది ఉండదండి. ఎనీవన్, ప్రతి ఒక్కరికి ఒక ఫీల్డ్ లో హై ఇంటెలిజెంట్ టాలెంట్ ఉంటుంది. ఒక గృహిణి అయితే కిచెన్ లో టాలెంట్ ఉండొచ్చు, డిజిటల్ స్కిల్స్ లో టాలెంట్ ఉండొచ్చు, మార్కెటింగ్ లో టాలెంట్ ఉండొచ్చు. ఒక మెన్ అయితే డ్రైవింగ్ లో టాలెంట్ ఉండొచ్చు, ట్రావెలింగ్ లో టాలెంట్ ఉండొచ్చు. ఎనీవన్, అందరికీ కూడా ఏదో ఒక టాలెంట్ అనేది ఉంటుంది. ఈ రోజు ఏ టాలెంట్ నైనా మనము బిజినెస్ గా మార్చుకోవడానికి మనకు ఆ ప్లాట్ఫామ్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎన్నో రకాలుగా అవైలబుల్ గా ఉన్నాయి. మేము ఎడ్యుకేటెడ్ అండి, మాకు ఏది రాదు, మేము ఓన్లీ సబ్జెక్ట్ నాలెడ్జీనే ఉంది అనుకుంటే ఈ రోజు మీరు ఆ సబ్జెక్ట్ నాలెడ్జీనే మీరు ఆల్ కంట్రీస్ లో కూడా మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. మీరు తెలుగు వాళ్ళు అయితే అదర్ కంట్రీస్ లో తెలుగు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు. మేము హోమ్ మేకర్ అండి, మాకు ఏమీ రాదు, బయట ప్రపంచమే తెలియదు అని కొంతమంది నాతో చెప్తున్నారు. ఆ కాలం పోయింది. ఇప్పుడు బయట ప్రపంచం తెలియాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మీరు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకోగలరు తలుచుకుంటే. ఆన్లైన్ లో ఎనీవన్ కోచింగ్ సెంటర్స్ మీరు ప్రారంభించవచ్చు. కాబట్టి మీ స్ట్రెంగ్త్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయండి. అదే మీ బిజినెస్ సీడ్ అవుతుంది. నెక్స్ట్ వన్, సాల్వ్ ఏ ప్రాబ్లం. మీరు ఎవరి సమస్యకు పరిష్కరించగలుగుతారు మీ బిజినెస్ ద్వారా? ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ అంటే ఒక ప్రాబ్లం ను సాల్వ్ చేయగలిగినప్పుడే అది సక్సెస్ఫుల్ బిజినెస్ అవుతుంది. అదే బెస్ట్ బిజినెస్ ఐడియా మీరు ఎంచుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఒక స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేశారు, న్యూగా స్టార్ట్ చేశారు, మార్కెటింగ్ చేసుకోవడం వాళ్ళకి తెలియదు. నీకు డిజిటల్ స్కిల్స్ వచ్చు, నువ్వు వాళ్ళ బిజినెస్ ను ప్రమోట్ చేయొచ్చు, వాళ్ళకి వచ్చే లీడ్స్ ను నువ్వు మార్కెటింగ్ చేయొచ్చు, నువ్వు కమిషన్ సంపాదించుకోవచ్చు. లేదు నీకు ఏదైనా ఒక ప్రొడక్ట్ చేయడం ఇంట్లోనే వచ్చు, ఒక పికిల్ చేయడం వచ్చు, నువ్వు ఇంట్లోనే పికిల్ చేయొచ్చు, దాన్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు. లేదు చాలా మంది గృహిణీలే ఉన్నారు, లేదు చాలా మంది మెన్నే ఉన్నారు, చాలా మందికి స్పోకెన్ ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్
ఇవ్వచ్చు. ఎవరికైనా ఏ వర్క్ రాని వాళ్ళకైనా మీరు ట్రైనింగ్ ఇవ్వచ్చు. లేదు ఏ వర్క్ ఎవరికి తెలీదో వాళ్ళకు మీరు ప్రాక్టికల్గా నేర్పించవచ్చు. మీకు టైలరింగ్ వస్తే టైలరింగ్ నేర్పించవచ్చు. లేదు మీకు ఒక హోటల్ ఎలా మేనేజ్మెంట్ చేయాలో మీకు తెలుసు, మీరు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి. లేదా ఒక షెఫ్గా వెళ్ళండి. ఎన్ని రకాలుగా మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్లోనే మీరు ట్రైనింగ్ ఇవ్వచ్చు. ఎప్పుడే గలుగుతారు? మీరు ఐడెంటిఫై చేసినప్పుడే. ఎవరి ప్రాబ్లమ్స్ని మీరు క్లియర్ చేయాలనుకుంటున్నారు, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ ఐడియా ఏంటి, ఎవరికి అవసరం ఉంది అనేది మీరు ఐడెంటిఫై చేయగలగాలి. ఎలా చేయగలగాలి? డిజిటల్ స్కిల్స్తో మీ బ్రాండ్ని బిల్డ్ చేయాలి. అప్పుడు మీ అవసరం ఎవరికి ఉందో వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. థర్డ్ వన్, చాలా మంది అనుకుంటారు నాకు ఫ్యామిలీ ఉంది, నాకు జాబ్ ఉంది, లేదా నేను వేరే వర్క్ చేస్తున్నా కదా, నేను ఇవన్నీ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతానా అని. టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి. ప్యాషన్ వాస్ ప్రాఫిట్. బ్యాలెన్స్ చేయాలి. అందుకోసమైనా ప్యాషన్తో స్టార్ట్ చేయడం ఇంపార్టెంటే, కానీ ప్రాఫిట్ కూడా ఇంపార్టెంటే. ఇగ్నోర్ చేయొద్దండి. ఓన్లీ ప్యాషన్ ప్యాషన్ అంటూ వెళ్ళొద్దండి. ఆ ప్యాషన్కి ప్రాపర్టీ కూడా కావాలి. చాలా మంది మాకు ఇది ప్యాషన్ అది ప్యాషన్ అని వెళ్తూ ఉంటారు, రకరకాల వర్క్ చేసుకుంటారు. మనీ అన్నది ఎర్న్ చేయరు. దానివల్ల చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు. నాకు తెలుసు. మీకు ప్యాషన్ ఉంటే ఆ ప్యాషన్ మోటివేషన్ అవుతుందండి. మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం నలుగురికి చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్యాషన్ నుంచి ఇన్కమ్ జనరేట్ చేయగలిగితే అది మిమ్మల్ని సస్టైనబుల్గా మీ ప్యాషన్తో మీరు కంటిన్యూ చేయగలుగుతారు. మీరు అనుకున్న సర్వీస్ అందరికీ అందించగలుగుతారు. నెక్స్ట్ ఫోర్త్ వన్, చెక్ లిస్ట్ పెట్టుకోండి. చెక్ మార్కెట్ డిమాండ్ ఏంటి చెక్ చేయండి. మీ ప్యాషన్కి మార్కెట్లో ఏం డిమాండ్ ఉంది, ఎక్కడ డిమాండ్ ఉంది, ఐడియా పర్ఫెక్ట్గా ఉంటే మార్కెట్ డిమాండ్ చెక్ చేయడమే నెక్స్ట్ స్టెప్గా తీసుకోండి. డిమాండ్ ఎలా అనేది మీరు తెలుసుకోవాలంటే యూట్యూబ్లో సెర్చ్ చేయండి, గూగుల్లో సెర్చ్ చేయండి, చాట్‌జిపిటిలో సెర్చ్ చేయండి. హౌ మెనీ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ యువర్ టిప్స్. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ రీల్స్ ఏం నడుస్తున్నాయి చూడండి, తెలుసుకోండి. ఏ కేటగిరీలో ఆడియన్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు, అందులో మీరు కూడా ఒకరా? స్క్రోలింగ్ ఆపేసి మీరు కూడా అలా మేము కూడా చెప్పగలుగుతాము అని మీకు నమ్మకం ఉందా? స్టార్ట్ చేయండి. గూగుల్ ట్రెండ్స్లో చాట్‌జిపిటిలో సెర్చ్ చేయండి. పాపులర్ బిజినెస్ ఐడియాస్ 2025 అని. దేనికి డిమాండ్ ఉంది, ఆ డిమాండ్ ఉన్న బిజినెస్కు నువ్వు ఎంతవరకు న్యాయం చేయగలుగుతావు. డిమాండ్ ఉన్న ఐడియా ఈజ్ ఈక్వల్ టు లాంగ్ టైమ్ బిజినెస్. అంతే, చాలా సింపుల్ అండి. వన్, స్టార్ట్ స్మాల్ స్టెప్. ఫస్ట్ చిన్నగా బిజినెస్ ను మొదలు పెట్టండి. ఫస్ట్ చాలా మంది ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫుల్ ఆఫీస్ సెటప్ పెట్టేస్తూ ఉంటారు, టీమును పెట్టేస్తూ ఉంటారు. స్టార్ట్ చేయకముందే అవసరం లేదు. ఫస్ట్ స్టార్ట్ చేయండి, చిన్నగా మొదలు పెట్టండి. సింపుల్ గా యూట్యూబ్లో ఫస్ట్ ఒక 3 వీడియోస్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఒక 5 పోస్టర్స్ అప్లోడ్ చేయండి. క్యాన్వాలో 2 సింపుల్ డిజైన్స్ క్రియేట్ చేయండి. పీపుల్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళ రెస్పాన్స్ని బట్టి మనం ఏమేమి ఎక్స్పాండ్ చేయాలి అన్నది మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. చాలా మంది స్టార్టింగ్ లోనే లక్షల్లో వేలల్లో పెట్టేసి మళ్ళీ సఫర్ అవుతూ ఉంటారు. అలా వద్దు. మనం జీరో ఇన్వెస్ట్మెంట్ తోనే నేను చెప్పినట్టు చేస్తూ ట్రై చేయండి. మెథడ్ చాలా లర్నింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది, తెలుసుకుంటారు, నేర్చుకుంటారు. మీ ఐడియా చిన్నగా అనిపించినా పర్వాలేదండి. మీరు ఎవరి కోసమో చేయట్లేదు, గొప్పల కోసం, మీకోసం మీరు స్టార్ట్ చేయండి. అది మీరు కన్సిస్టెన్సీగా చేయండి. అది గ్రో అయిందంటే మీ జీవితంలో మిరాకిల్ మీకు మీరే సృష్టించుకుంటారు. ఇప్పుడు మనం చాలా పెద్ద సముద్రం అంతటి డిజిటల్ వరల్డ్లో బతుకుతున్నామండి. ఈరోజు ఇంటి నుంచే సాధించాలని పట్టుదల మీలో ఉంటే సాధించడానికి బోల్డన్ని ఆపర్చునిటీస్ రెడీగా ఉన్నాయి. డే 3లో
మనం ప్రాక్టికల్గా నేర్చుకుందాం. మీ ఐడియాని మీరు బిజినెస్ ప్లాన్గా ఎలా మార్చుకోవాలి అన్నది. నేను మీ అనితారెడ్డి మీతో కలిసి బిజినెస్ క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ను బిల్డ్ చేస్తున్నాను. మీ అందరికీ ఉపయోగపడాలి అని, నేను ఏ వీడియో చేసినా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది. అలాగే ప్రతి సోమవారం ఫ్రీ వెబినార్ ఉంటుంది. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు కనుక ఒక క్లారిటీ వస్తే మై ఐడియా ఈజ్ రెడీ అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను.